ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మంది జాడ కనుక్కునేందుకు దాదాపుగా 12:30 ప్రాంతంలో పూర్తిగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం అంతా కూడా పూర్తిగా టన్నెల్ లోపలికి వెళ్లినటువంటి పరిస్థితి. మంత్రి జూపల్లి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 6 గంటల పాటు లోపలే ఉన్న తర్వాత ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అసలు లోపల ఏం జరిగింది, లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు అక్కడ వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కావచ్చు, ఇంకేమైనా విషయాలు తెలిసాయనేటటువంటి అంతా కూడా ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు ఇప్పుడే 6 గంటల తర్వాత కూడా లోపల నుంచి బయటకు వచ్చారు. మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నటువంటి 8 మంది జాడ కనుక్కునేందుకు దాదాపుగా 12:30 ప్రాంతంలో పూర్తిగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం అంతా కూడా పూర్తిగా టన్నెల్ లోపలికి వెళ్లినటువంటి పరిస్థితి. మంత్రి జూపల్లి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 6 గంటల పాటు లోపలే ఉన్న తర్వాత ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అసలు లోపల ఏం జరిగింది, లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు అక్కడ వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కావచ్చు, ఇంకేమైనా విషయాలు తెలిసాయనేటటువంటి అంతా కూడా ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు ఇప్పుడే 6 గంటల తర్వాత కూడా లోపల నుంచి బయటకు వచ్చారు. మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.